జైపూర్ లో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు ఆగస్ట్ 23, 2009 పోలీసులు కూడా వాళ్ళ పై ఆఫీసర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి రిపోర్ట్ చేసి ఇక ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. అప్పుడే ఒక మహిళా కానిస్టేబుల్ మిస్ అయింది అని గుర్తించారు. ఇప్పుడే పోలీసులకి టెన్షన్ మొదలైంది. బందోబస్తుకు వచ్చిన మహిళా పోలీస్కే సెక్యూరిటీ లేదా అనే క్వశ్చన్స్ చిన్న చిన్నగా అయినా సరే మొదలయ్యాయి. పోలీసులు గట్టిగా వెతికారు, చిన్న ఆధారం కూడా దొరకలేదు. అండ్ కనపడకుండా పోయిన ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు జయమణి. కోయంబత్తూర్ పోయే హైవే పక్కన పొదల్లో దారుణంగా హింసించి చంపబడిన ఒక అమ్మాయి మృతదేహం దొరికింది. దాన్ని ఐడెంటిఫై చేశారు. ఆ మృతదేహాన్ని ఆవిడ ఎవరో కాదు, కనపడకుండా పోయిన కానిస్టేబుల్ జయమణి అనే తెలిసింది. అటాప్సీ రిపోర్ట్ లో ఏమి తెలిసింది అంటే ఆమెను చాలా తీవ్రంగా లైంగికంగా దాడి చేసి దాని తర్వాత అత్యంత కిరాతకంగా చంపేశారు అని అటాప్సీ రిపోర్ట్ చెప్పింది. 10th October 2009 ఆ హంతకుడు దొరికారు. ఒక సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ ఎక్స్పర్ట్ ఏమన్నాడు అంటే ఈ సైకో శంకర్ అనే వ్యక్తి కనీసం 200 మహిళలపై లైంగిక దాడి చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే తను చేసినవన్నీ హైవేలో కావడం వల్ల ఏ పోలీసులు లెక్కలోకి రాలేదు, లైమ్ లైట్ లోకి రాలేదు. తను కూడా టార్గెట్ చేసింది ఒంటరి మహిళల్నే కాబట్టి వాళ్ళ తరపున వచ్చి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి తను ఒక అనాలిసిస్ తో అట్లీస్ట్ 200 మెంబర్స్ ని టార్గెట్ చేస్తుంటాడు అని ఆ జర్నలిస్ట్ చెప్పారు.